6వ మాటగా చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. దగ్గరికి వచ్చాము. ఇంకొక మాట అయితే దేవుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టబోతున్నాడు. 6వ మాటగా తన దూత అంటున్న మాట ఏంటంటే సమాప్తమైంది. ఏం సమాప్తమైంది? పూర్తయింది అర్థం. అయిపోయింది. ఏం పూర్తయింది? ఏం సమాప్తమైంది? దేవా, మీరు చెప్పినట్టుగా ఈ లోకంలో జన్మించాను, 33 సంవత్సరాలు జీవించాను, నీ గురించి అనేకమైన మాటలు చెప్పాను, నీవు వేసిన శిక్షను అనుభవించాడు. తనకు అప్పగించిన పని అంతా ఏం చేశాడు? ఆయన పూర్తి చేశాడు. అప్పుడు అంటున్నాడు సమాప్తమైందని. దేవుడు నీకు నాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడండి. ఏంటిది? ఏంటి ఆ బాధ్యత? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని. మన తోటి వారికి, మన బంధువులకి, మన మిత్రులకి మనం ఏం చేయాలి? యేసు ప్రభువు వారి గురించి చెప్పాలి. వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేసుకున్నాము. మనకి ఇచ్చిన బాధ్యతలు మనం చేసుకున్నాము. దేవుడు ఎన్నో బాధ్యతలు మనకి అప్పగించాడు. యేసుక్రీస్తు వారు శిలువపై నుండి, దేవుడా, ఇప్పటి వరకు నువ్వు అప్పగించిన అన్ని కూడా పూర్తి చేశాను, సమాప్తం అయిపోయింది, నేను చనిపోవడం ఒకటే మిగిలింది. ఆ చనిపోతే ఏమైనట్టు? అయిపోయినట్టు. అంటే మనకి ఇచ్చిన పని మొత్తం తాను మరణించే లోపు ఏం చేశాడు? మరి మనం భూలోకంలో బతికిన మనం మందిరానికి వచ్చే మనం దేవుడి పనులు ఏం పూర్తి చేస్తాం? ఒకసారి మనం ఆలోచించాలి. దేవా, నీకోసం నేను చేశాను, నీ మందిరానికి వచ్చాను, నీ గురించి నా బంధువులకు చెప్పాను, ప్రార్థన చేశాను, పరిచయం చేశాను, నీ చేయగలిగిందని కూడా నేను చేశాను అని అనగలుగుతున్నామా? లేకపోతే లేదు దేవా, నీ కొన్నింటితో తప్పిపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను అని అంటున్నాము. యేసు ప్రభువు వారు ఈరోజు నేర్పిస్తుంది ఏంటంటే మనకి ఇచ్చిన పనిని మనం ఏం చేయాలి? పూర్తి చేయాలి, విడిచిపెట్టకూడదు. యేసు ప్రభువు వారు శిలువలో ఉండి చెప్తున్న మాట. ఈ మాటను మనం మర్చిపోకూడదు. ఇందాకే చెప్పాను, మరణించే ముందు చెప్పే మాటలు ఏ మాటలు అంటాయి? చాలా విలువైన మాటలు, ఎప్పటికీ మర్చిపోలేని మాటలు. మళ్ళీ రాదు కదా, మళ్ళీ వచ్చి చెప్పాలి కదా మనకు. కాబట్టి ఆ మాటలు ఎప్పటికి కూడా మన జీవితంలో మర్చిపోలేము. మరి మనకి ఇచ్చిన పనులు మనం పూర్తి చేస్తున్నామా? సమాప్తి చేస్తున్నామా? లేకపోతే లేదు దేవాన్ని చేయలేకపోతున్నాను, నీ మందిరానికి సరిగా రాలేకపోతున్నాను, ప్రార్థన సరిగా చేయలేకపోతున్నాను, పరిచయంలో సరిగ్గా లేకపోతున్నాను, నీకోసం నేను ఏం చెప్పలేదయ్యా, నీ గురించి ఎవరికి చెప్పలేకపోతున్నాను అనే మనం ఉన్నామా? ఈ రోజున మనం శిలువ దగ్గరికి వస్తున్నాము. శిలువ ఏబడిన దేవుణ్ణి మనం చూస్తున్నాము. సరి చేసుకొని, దేవా, నీ సమాప్తం చేస్తాను, నా పనులను పూర్తి చేస్తానని మన దేవుడి ముందు ఈ రోజున ఎంతైనా పశ్చాత్తాపడవలసిన అవసరం చాలా ఉంది.